తర్వాత ఇక్కడ బుద్ధి గురించి తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మనము ఏ సమయానికి ఏది చేయాలి అన్నది మనకి ఆత్మనే ఇండికేషన్ వేస్తూ ఉంటది. సో, ఏది మంచి, ఏది చెడు అన్నది సాధారణంగా లా చదివితే అంటే మనమేం లా కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ద లా ఆఫ్ ద కంట్రీ గాని, కర్మ ఫిలాసఫీలో గాని చూసినా గాని ఏది మంచియా, ఏది చెడు అన్నది మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏ సమయానికి ఏది చేయాలన్నది గూడా బుద్ధి మనకి ఇండికేషన్ ద్వారా వేస్తూ ఉంటది. సో, ఇది వేసినప్పుడు మనం గనక ఒకే ఆప్షన్‌ని మళ్ళీ, మళ్ళీ సెలెక్ట్ చేస్తూ పోతే, ఆ తర్వాత లోపల బుద్ధి మనకి ఇండికేషన్ వేయడం గూడా మానేస్తది. ఉదాహరణకి దొంగతనాలు చేయడం గానీ, లంచాలు తీసుకోవడం గానీ, ఇలాంటివేమన్నా చేస్తున్నప్పుడు, వీళ్ళకు తప్పు చేస్తున్నాము అన్న భావన కలగట్లేదా అన్న ప్రశ్న వస్తూ ఉంటది మనకి. సో, తప్పు చేసే వాళ్ళకి తప్పు చేస్తున్నామన్న భావన ఎందుకు రావట్లేదంటే, ఉదాహరణకి దొంగతనం గానీ, లంచం గానీ, సిగరెట్ తాగడం ఇలాంటివి తీసుకున్నప్పుడు, మొట్టమొదటిసారి చేసినప్పుడు ఈ బుద్ధి ఏం చేస్తదంటే ఇండికేషన్ వేస్తదది తప్పు అని. వేసినప్పుడు మనమేం చేస్తాము, ఈ ఆలోచనలు చేసేటప్పుడు బయట సమాచారాన్ని బట్టి, లేదా మన గత అనుభవాలను బట్టి, నమ్మకాలను బట్టి చేస్తూ ఉంటాం గాబట్టి, అందరూ చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటనుకోవడము, లేదా గతంలో ఎవరో చేయడము, సో నేనే తప్పు చేసి పట్టుబడకపోతే గతంలో జరగలేదు గదా అనుకోవడము. తర్వాత అధర్మపరులే ఈరోజు డబ్బు సంపాదించగలరు. మంచి వాళ్ళకే కష్టాలెక్కువ అన్న ఇలా రాంగ్ బిలీఫ్ సిస్టమ్స్ అంటే తప్పుడు నమ్మకాల వల్ల గూడా తప్పు జరిగే అవకాశం ఉంది. సో, ఇక్కడ బుద్ధి మనకది తప్పు అని ఇండికేషన్ వేసినా గానీ, ఈ ఇన్ఫర్మేషను, పాస్ట్ ఎక్స్‌పీరియన్స్, బిలీఫ్ సిస్టమ్స్ వల్ల మనము పర్లేదు నేను తప్పు చేసినా ఏమవుతదని తప్పుడు విషయంగా కర్మలోకి తీసుకొస్తే, అదే మన యొక్క సంస్కారం అయిపోతది. తర్వాత రెండోసారి తప్పు చేసినప్పుడు గూడా బుద్ధి ఇండికేషన్ వేస్తుంది. కానీ మనం దాన్ని కాదని బయటి పరిస్థితుల్ని చూసి మళ్ళీ తప్పు చేశాం. ఇలా బుద్ధి ఇండికేషన్ వేసినప్పుడు మనం మళ్ళీ మళ్ళీ తప్పు చేయాలనే గనక నిర్ణయిస్తే ఆ తర్వాత ఆ బుద్ధి సూచన వేయడం గూడా మానేస్తుంది. అప్పుడేమవుతది? ఈ ఆలోచన వస్తది. ఈ బుద్ధిని బైపాస్ చేసి డైరెక్ట్‌గా సంస్కారంలోకి వచ్చినప్పుడు అది మన అలవాటైపోతది. ఉదాహరణకి సిగరెట్, తాగుడు ఇలాంటి అలవాట్లు మొదటిసారి, రెండోసారి కొన్నిసార్లు ఆత్మ ఇండికేషన్ వేస్తదది తప్పని. కానీ మళ్ళీ మళ్ళీ అదే చేస్తూ పోయేసరికి ఇంకా డైరెక్ట్‌గా ఆ బుద్ధిని బైపాస్ చేసి సంస్కారాల్లోకొచ్చినప్పుడు అది అలవాటుగా మారిపోతది. సో, ఇక్కడ అలవాట్లు ఎలా మార్చుకోవాలన్నది కూడా ఈ విద్యాలయంలో మనము రాజయోగాన్ని అభ్యాసం చేస్తే పెద్ద శ్రమ లేకుండానే అన్ని అలవాట్లు మానుకోవచ్చు.